SKM 91 न्यूज़ में आप सभी का खैर मकदम है। आइए बढ़ते हैं आज की अहम खबर की जानिब। खुतबुल्लापुर मंडल गजुला रामाराम के 125 डिवीज़न के चंद्रागिरी नगर अम्बेडकर के इलाके में पिछले दिनों से जारी मुसलसल मौसलाधार बारिश की वजह से कई सारी इंसानी ज़िंदगियां मफलूज होकर रह गई, जिसकी वजह से आवाम को काफ़ी सारी मुश्किलात का सामना भी करना पड़ रहा है, क्योंकि पिछले कई सालों से यहाँ का कोई पुरसाने हाल नहीं है और यहाँ पर पक्की रोड ना रहने की वजह से बारिश का पानी सड़कों पर जमा हो रहा है और यही गंदा पानी दुकानात और मकानात में दाखिल होने की वजह से आवाम काफ़ी ज़्यादा परेशान है। मुकामी आवाम का कहना है कि यहाँ पर पीने के पानी की पाइपलाइन में गटर का पानी भी मिलकर आ रहा है, जिसकी वजह से कई सारे लोग बीमारियों का शिकार भी हो रहे हैं। मुकामी लोगों का कहना है कि कई मरतबा GHMC अमले, मुतालिका MLA, कॉरपोरेटर्स और कंसर्न डिपार्टमेंट के ज़िम्मेदारान को इस बारे में शिकायत भी की गई, लेकिन किसी के भी कान पर जू नहीं रेंग रही, जिसके बाद अवाम ने आखिरकार मीडिया से रूबरू होते हुए अपनी तमाम तर मुश्किलात और मसाइल से वाकिफ़ करवाया और तेलंगाना हुकूमत और मुतालिका ज़िम्मेदारान से गुजारिश की है कि जल्द से जल्द इलाके के कामों को मुकम्मल करवाते हुए अवाम को राहत पहुँचाए। आइए जानते हैं इस खुसूस में मज़ीद तफसील। पेश है हमारे नुमाइंदे रिपोर्टर मोहम्मद मसूद अली की ये खुसूसी रिपोर्ट। SKM 91 न्यूज़ के एडिटर इन चीफ इश्तियाक अहमद के साथ हर ख़ास और अहम खबर को देखने के लिए आपके अपने न्यूज़ चैनल SKM 91 को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। 2 సంవత్సరాల నుండి ఇక్కడ అవస్థలు ఎక్కువ ఉన్నాయి. ఏ రాజకీయ నాయకులు కానీ ఈ బస్సీ లీడర్లు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. లీడర్ల దగ్గర తిరుగుతున్నాము, ఎమ్మెల్యే దగ్గర తిరుగుతున్నాము, కార్పొరేటర్ల దగ్గర తిరుగుతున్నాము. ఇక్కడ మా అవస్థలు మాకున్నాయి, కానీ ఇక్కడ పట్టించుకున్న పాపాన లేరు. లీడర్ ఇంటి వరకు రోడ్డు పడింది, ఆయన ఇంటి వరకే ఆయనకు రోడ్డు పడింది, కానీ మాకు ఇక్కడ ఏమీ లేవు, పట్టించుకుంటలేరు. మేము అడుగుతున్నాము, చేస్తున్నాము. మా అంతటా మేము మా పెట్టుబడులతో మేము మట్టి ఒప్పించుకున్నాము. ఏ బండ్లు పోవడానికైనా కానీ ఏ నడవడానికైనా కానీ చిన్న పిల్లలు ఉన్నారు, పడుతున్నారు, లేస్తున్నారు, ఒక్కొక్కరు కాలు చేతులు ఎరుగుతున్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు ఇక్కడ రోడ్డు వ్యవస్థ అనేది ఏమీ లేదు. డ్రైనేజ్ వ్యవస్థ అన్నారు, డ్రైనేజ్ వ్యవస్థ చేశారు. ఆ డ్రైనేజ్ వ్యవస్థ కోసం మేము ఎంత కష్టపడ్డాము, ఏం చేసాము అనేది మాకు తెలుసు. 2 సంవత్సరాల నుండి ఇక్కడ పట్టించుకునే నాదుడు లేడు. ఓట్లు వచ్చినప్పుడు ఎమ్మెల్యే వచ్చారు, కార్పొరేటర్లు వచ్చారు, ఎలక్షన్స్ అయిపోయాయి, MP ఎలక్షన్స్కి వచ్చారు, ఎలక్షన్స్ అడిగారు, వెళ్ళిపోయారు. ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి, MP ఎలక్షన్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఎవరు అడిగేటోళ్ళు లేరు. ఇక్కడ వచ్చే నాదుడు లేడు ఎవరు. మా రోడ్డు వ్యవస్థ ఏంది అని అడుగుతున్నాం మేము. సత్వరం తొందరగా కావాలి. ఇది చంద్రగిరి నగర్ రాజు కల్ కాంపౌండ్ కింద, రాజు కల్ కాంపౌండ్ నుండి అంబేద్కర్ నగర్ కింది కల్వర్ట్ వరకు రోడ్డు లేదు. వర్షం వస్తే మా ఇళ్ళకి మొత్తం నీళ్ళు వస్తాయి, కార్లు కొట్టుకపోతున్నాయి, బండ్లు కొట్టుకపోతున్నాయి. మా పరిస్థితి ఏందనేది అడుగుతున్నాం ప్రజలకు. రోడ్ల గురించి, రోడ్ల సమస్య ఎప్పుడు చేస్తారో ఏమో, వస్తున్నారు అందరూ, ఫోటోలు తీసుకుంటున్నారు, చెప్తున్నారు. మొన్నటిదాకా పైప్ లైన్లు ఉండే అవి ఉండే అని చెప్పి పైప్ లైన్ల గురించి ఆపారు. సంవత్సరం నుంచి అది కంప్లీట్ చేసారు. అయినా కానీ మళ్ళీ రోడ్లు ఇప్పటి నుంచి ఎట్లనే ఉన్నాయి, వానలు పడుతూనే ఉన్నాయి, ఉన్న రోడ్లన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. పిల్లలను పాల ప్యాకెట్కి తొలిద్దామని ఇబ్బంది, స్కూళ్ళకు పోదామని ఇబ్బంది, తొలిద్దామన్నా నా ఎవ్వరితోటైనా ముసలోళ్ళు పోవాలన్నా ఇబ్బంది. కాలుష్యం వల్ల పిల్లల ఆరోగ్యం గిట్ట ఖరాబ్ అవుతుందన్న, మోరి నీళ్ళు కలుస్తున్నాయి, అన్ని మిక్సింగ్ వస్తున్నాయి మంచి నీళ్ళల్లో. తాగుదామన్నా పిల్లలకి ఇబ్బంది, అణువైన రోగాలు, జ్వరాలు వస్తున్నాయి, విషజలారని, చెత్త చెదారము ఎక్కడిదక్కడనే ఉంటుంది. అదంతా మోరి నీళ్ళు, ఈ నీళ్ళు, వాన నీళ్ళు అన్నీ కలుషితమయ్యి పిల్లల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. జ్వరాల, విష జ్వరాలతోటి ఒక్కరికి ఇంట్లో జ్వరం వచ్చిందంటే అందరికీ అవుతున్నది, చాలా ఇబ్బందులతో ఉన్నది. డెంగూ జ్వరం, మలేరియా జ్వరం అని ఎన్నో ఉన్నాయి సమస్యలు. ఈ రోడ్ల దిక్కించి, వాటర్ దిక్కించి అన్నిటికీ ఇబ్బందులే ఉన్నాయి. నా జ్వర మంచి చేయాలని చేసి లీడర్లు ఎవరు ఉన్నారో, లీడర్లు కానీ, ఎమ్మెల్యే కానీ, కార్పొరేటర్ కానీ అన్నీ దృష్టికి తీసుకెళ్ళండి. మీరు తీసుకెళ్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారేమో, వచ్చి చూసుకొని చేస్తే మంచిగా ఉంటుందని ఏమో నడవడానికి కూడా. ఈ రోడ్ ఎట్లా పోవాలి, ఎంతమంది తాగి పడిపోతుండ్రు, మంచిగుండి పడిపోతుండ్రు, కారు అయితే నిన్న చాలా పాడైపోయింది. ఒక ట్రాక్టర్ దిగబడిపోయింది, ట్రాక్టర్ లేచిపోయింది, కానీ కారు అయితే పోలేదు. మొన్న పిల్లగాడు పడ్డాడు. చాలా ఈ రోడ్ ఆడికెళ్ళి చాలా బాధ ఉంది. సుభాష్ చంద్రబోస్ నగర్ ఎప్పుడు ఇదే ప్రాబ్లం. మళ్ళీ చంద్రగిరి నగర్ అయితే ఎప్పుడు నీళ్ళలోనే. లీడరా శశి
అది శశి ఇక్కడ శివ కార్పెంటర్ శశి వాళ్ళకి చెప్పినారా మీరు? చెప్పలే ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోడు పంపిస్తున్నాము శాంక్షన్ అయినా అన్ని ఎలక్షన్లు శాంక్షన్ ఓట్లు అయినా అయ్యేటప్పుడైతే కాలు మొక్కుతారు వచ్చేప్పుడైతే రానే రారు